ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుతున్నాం ఇవాళ. ఉమ్, అయితే దాని ముందు 2 విషయాలు చూడాలి మనము. ఆ భాష అర్థం కావాలంటే, ప్రకటన గ్రంథం భాష అర్థం కావాలంటే ఓ 2 విషయాలు చూడాలి. ఉమ్. మొదటిదేమో 1 యోహాను 2వ అధ్యాయము 22వ వచనము, 22, 23. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రి కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. నెక్స్ట్, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు వాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే ఉమ్, ఇక్కడ క్రీస్తు విరోధి ఎవరు అంటే, కుమారుడిని ఒప్పుకొని వాడు క్రీస్తు విరోధి అవుతాడు. ఎందుకంటే వాడికి తండ్రి కూడా దొరకడు కాబట్టి. అయితే తండ్రికి కుమారుడు లేడు అని ఇస్లాం చెప్తుంది. ఉమ్, క్లియర్ కట్గా వాళ్ళు నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు అక్కడ డోమ్ ఆఫ్ ద రాక్ మీద రాసుంది. ఉమ్. డోమ్ ఆఫ్ ద రాక్ అంటే ఆ గోల్డ్ కలర్ లో ఒకటి ఉంటది కదా, అవునవును. దాని మీద రాశారు తండ్రికి కుమారుడు లేడు అని. ఉమ్, సో ఇస్లాం అన్నది యాంటీ క్రైస్ట్ మతం. అది అంటే క్రీస్తు విరోధికి సంబంధించిన మతం అది ఇస్లాం అన్నది. ఉమ్. ఇంకోటి 1 యోహాను 5వ అధ్యాయం 12వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయము 12వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే, హీ దట్ హ్యాస్ ద సన్ హ్యాస్ లైఫ్ అండ్ హీ దట్ హ్యాస్ నాట్ ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ నాట్ లైఫ్ అని ఉంది. అది 11వ వచనం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అది ఓకే, తెలుగులో 11వ వచనం. ఓకే, సో ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరించే వాడికే నిత్య జీవం ఉంటుంది, లేకపోతే వాడికి రెండో మృత్యు రుచి చూస్తాడు. సో ఈ జీవము ఉంటుంది అందరికీ. చచ్చిపోయినప్పుడు మొదటి మరణము, తర్వాత తీర్పు దినాన రెండో మరణం వస్తుంది వాళ్ళకి. ఎవరైతే కుమారుణ్ణి అంగీకరించారో వాళ్ళకి రెండో మరణం వస్తుంది. ఎవరైతే కుమారుణ్ణి అంగీకరిస్తారో వాళ్ళు నిత్య జీవంలోకి వెళ్తారు. ఓకే, సో దీని ప్రకారంగా చూస్తే కూడా ఇస్లాంకిను క్రిస్టియానిటీకి సంబంధం లేకుండా ఉన్నాయి. రెండు ఆపోజిట్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే ఇంకో వచనం కూడా చూడాలి. 1 పీటరు 5వ అధ్యాయము 13వ వచనం. బబులోనులో మీ వల్ల నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందములు చెప్పుతున్నారు. అయితే బబులోన్ అంటే ఇవాళ రోజున ఇరాక్ అన్నమాట. అయితే పీటర్ కానీ పౌల్ కానీ అసలు పరిచర్య చేసేటప్పుడు ఎప్పుడు ఇరాక్ సైడ్ వెళ్ళలేదు. వాళ్ళు ఎప్పుడు యూరోప్ లోనే ఉన్నారు. ఏషియా సైడ్ రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆసియా ఖండంలోకి రానియకుండా ఆపేశాడు వాళ్ళని. అయితే ఇక్కడ ఏమంటున్నాడు పీటర్, ఇది రాసింది పీటర్ రాస్తున్నాడు లెటర్. బబులోన్ లో ఉన్న స్త్రీలు మీకు వందనాలు చెప్తున్నారు అని అంటున్నాడు. అయితే ఇది రాసేటప్పుడు ఎక్కడున్నాడంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నాడు పీటర్. రోమా సామ్రాజ్యంలో ఉండి రోమా సామ్రాజ్యాన్ని బబులోన్తో పోలుస్తున్నాడు. సో ప్రకటన గ్రంథంలో మనం తరచుగా చూస్తుంటాం బబులోన్ కూలిపోయింది, బబులోన్ పడిపోయింది అని. అయితే ఇక్కడ రోమా సామ్రాజ్యాన్ని బబులోన్ అని ఎందుకు అంటున్నాడంటే పీటర్, ఆ కాలంలో వాళ్ళ సమయంలో రోమా సామ్రాజ్యంలో విగ్రహారాధన నడుస్తుంది. విగ్రహారాధనని బబులోన్తో పోలుస్తున్నాడు. అందుకని రోమా సామ్రాజ్యాన్ని బబులోన్ అనేసాడు ఒకేసారి. బబులోన్ లో ఉన్న స్త్రీలు మీకు వందనాలు చెప్తున్నారు అని చెప్పి ఇక్కడ పీటర్ చెప్తున్నాడు విషయాన్ని. అంటే విగ్రహారాధన అని చెప్పే బదులు బబులోన్ అన్నా కూడా ఒకటే అవుతుంది, విగ్రహారాధన బబులోను.
ఇంకోటి ఏంటంటే రోమా సామ్రాజ్యంలో కానీ ఇతర ఆదిమ సంఘం ఎక్కువ బాధింపబడ్డది వీళ్ళ వల్లనే. ఎవరి వల్ల? విగ్రహారాధికుల వల్లనే ఆదిమ సంఘము చాలా భయంకరమైన శోధనలోకి వెళ్ళింది. అపోస్తులందరినీ చంపడము, తర్వాత క్రిస్టియన్స్ని, ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని చంపడము, ఎక్కువగా హతమైంది బబులోన్ చేతిలోనే హతమయ్యారు క్రైస్తవులంతా, ఆదిమ సంఘంలో క్రైస్తవులంతా. సో అది సో బైబిల్లో మనము ప్రకటన గ్రంథంలో బబులోన్ అని చూసినప్పుడు దాన్ని విగ్రహారాధన అని చెప్పి అర్థం చేసుకోవాలి. అయితే ప్రకటన గ్రంథంలో ఏంటంటే అక్కడ రెండు ప్రపంచాలు కలిసి నడుస్తూ ఉంటాయి ఆ భాషలో. ఒకటేమో ఆత్మీయ ప్రపంచంలో జరిగే విషయాలు ఉంటాయి. ఆత్మీయ ప్రపంచంలో జరిగే విషయాలు బట్టి భూమి మీద కూడా దానికి సంబంధించిన విషయాలు జరుగుతూ ఉంటాయి. సో అది కేవలం భూమి మీద జరిగే విషయాలే కాదు రాయబడ్డది. ఆత్మీయ ప్రపంచంలో జరిగే విషయాలు, తర్వాత దానికి తగ్గట్టుగా భూమి మీద జరిగే విషయాలు రెండు కలిసి ఉంటాయి ప్రకటన గ్రంథంలో. అయితే ప్రకటన గ్రంథంలో మనం చూసేది ఏంటంటే 3 రకాల వివరణలు ఉన్నాయి ప్రకటన గ్రంథానికి. ఒకటేమో ఆల్రెడీ మొత్తం జరిగిపోయిందని, అంతా జరిగిపోయింది, ఇంకా పునరుద్ధరణ సమయంలో యేసు ప్రభు తిరిగి రావడం ఒకటే మిగిలింది అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమో లేదు, ఇదంతా అసలు ఇప్పటి వరకు స్టార్ట్ కూడా కాలేదు, అది యేసు ప్రభు అక్కడ ముందు జరిగే విషయాలు రాసున్నాయి అని అంటారు. ఇంకా అసలు స్టార్ట్ కూడా కాలేదు ప్రకటన గ్రంథం అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. అయితే మూడోది ఏంటంటే ఇదంతా ఒకటే స్టోరీ, ఇది కంటిన్యూస్ గా నడుస్తుంది, మన తరంలో కొద్దిగా నడుస్తుంది, ఇప్పటి వరకు కొద్దిగా నడిచింది. యేసు శిలువ మరణం తర్వాత పునరుద్ధరణ అయ్యి తిరిగి లేచిన తర్వాత ఆరోహణం అయిన తర్వాత పరలోకానికి తండ్రి కుడిపాశాన, అప్పటి నుంచి మొదలెట్టి ఇది కంటిన్యూస్ గా నడుస్తున్న స్టోరీ. రెండో ఆకాశం, నూతన యెరూషలేం, నూతన భూమి, నూతన ఆకాశం వచ్చే వరకు రాయబడ్డ స్టోరీ అని. అయితే దీనికి నేను 3వ కోవలోకి వస్తాను. ఇది మొత్తం అయిపోయింది అని నేను అన్ను, తర్వాత ఇదంతా ఇంకా జరగాల్సింది అని కూడా నేను అన్ను. ఇదంతా ఒక స్టోరీ, ఒకటే స్టోరీ. అది కూడా చర్చ్ గురించి స్టోరీ, ఇది ఎవరి గురించో కాదు. చర్చ్ ఏ విధంగా విస్తరిస్తుంది అన్న స్టోరీ అని. ఎందుకంటే మనం ప్రకటన గ్రంథం ఒక్క నిమిషం 1వ అధ్యాయం చూసినప్పుడే 3వ వచనం, సమయము సమీపించినదే గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వాడును ధన్యులు. సమయము సమీపించినది అంటున్నాడు. 1వ వచనం చదువు. తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవే. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడని యోహానుకు వాటిని సూచించెను. అది సో ఇవన్నీ త్వరలో జరగబోతున్నాయి అని చెప్పి రాస్తున్నాయి ఈ 2 వచనాల్లో. జరగబోయే విషయాలు రాసున్నాయి ప్రకటన గ్రంథంలో అని క్లియర్ కట్ గా ఇక్కడ ఈ 2 వచనాల్లో చూస్తాం మనం. సో జరగబోయే సంగతుల్ని రాశాడు. అది కూడా యేసుక్రీస్తు గురించి, ఆయన ప్రత్యక్షత గురించి ఈ విషయాలు ఉంటాయి అని ఉంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోదాము. నేను చదివినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే ఇదంతా జరిగిన చరిత్ర లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను 3వ కోవకు చెందినోడిని, ఇది కంటిన్యూస్ చరిత్ర అని నేను అనుకుంటున్నా. కాబట్టి నాకు ఇదంతా భూమి మీద జరిగిన చరిత్రలానే అనిపిస్తుంది. అయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంకి వెళ్దాం. నేను లైట్ గా టచ్ చేస్తాను అక్కడక్కడ.
ప్రతి సెంటెన్స్ నాకు తెలీదు ఎట్లా మ్యాచ్ చేయాలి అన్నది. నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు కవర్ చేస్తా. ఓకే, 12:1 నుంచి చదువు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని యొక్క స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడను, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఒక్క నిమిషం ఇక్కడ ఆపేసి. అయితే ఇక్కడ ఈ స్త్రీని ఏమంటారంటే రోమన్ క్యాథలిక్స్ ఈమె మేరీ అంటారు, ఆ పిల్లాడేమో క్రీస్తు అంటారు, యేసు ప్రభు అంటారు. అయితే అది కాదు అని చెప్పడానికి నా దగ్గర గట్టి ప్రూఫ్ ఉంది. అయితే ఇక్కడ ఈ స్త్రీ ఎవరు అంటే నూతన యెరూషలేము. ఈ స్త్రీ నూతన యెరూషలేము. ఆమె తండ్రిలో కప్పబడి ఉంది, సూర్యుడిలో. ఎందుకంటే యోసేపు దీన్ని అర్థం చేసుకోవాలంటే యోసేపు ఒక కల గని తన తండ్రికి వినిపిస్తాడు. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు సాగిలపడుతున్నాయి అని నాకు కల వచ్చింది అని అంటాడు. అయితే యాకోబు అప్పుడు అంటాడు, ఇజ్రాయెల్ అంటాడు, అదేంటి నేనును నీ తల్లి నీ అన్నలందరూ నీకు సాగిలపడతామా అని అడుగుతాడు. యాకోబే కదా, యాకోబు అడుగుతాడు అట్లనా అని. అంటే అక్కడ సూర్యుడు, చంద్రుడు అన్నదానికి తల్లిదండ్రులు అని చెప్పి వస్తుంది, హస్బెండ్ అండ్ వైఫ్ అని వస్తుంది. అయితే ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె సూర్యుడు కాంతిలో కప్పబడి ఉంది. తర్వాత 3.5 feet అంటే పాత యెరూషలేము. నూతన యెరూషలేము కాళ్ళ కింద పాత యెరూషలేము ఉంది. పాత యెరూషలేము కూడా భార్యే. అయితే 3.5 feet, తర్వాత 12 నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఇది 12 tribes ఆఫ్ ఇజ్రాయెల్, 12 గోత్రాలు. ఈమె నూతన యెరూషలేము. అయితే ఈమె గర్భిణి అయ్యి ప్రసవ వేదన పడుతుంది. నెక్స్ట్ పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఓకే, ఇక్కడ ఇది ఘట సర్పం అని చెప్పేస్తున్నాడు. రెడ్ డ్రాగన్ అంటున్నాడు, ఎర్రగా. ఇక్కడ ఏంటంటే ఓకే, ఇక్కడ ఏమై 4వ ఘట సర్పం వచ్చింది, దానికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. అయితే 7 తలల మీద 7 కిరీటాలు ఉన్నాయి. అంటే 7 రాజ్యాలు అన్నమాట, 7 సామ్రాజ్యాలు. 7 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఇది రెడ్ డ్రాగన్ అంటున్నాడు, అది కూడా మనం గమనించాలి, ఎర్రటి ఘట సర్పం అని. అంటే అవిశ్వాసులు అన్నమాట, అవిశ్వాసులు వీళ్ళంతా. 4వ వచనం చదవా. దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసాను. కననై ఉన్న స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఓకే, తర్వాత సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువును దేవుని యొద్దకు, ఆమె సింహాసనం యొద్దకు కొనుకోబడెను. తర్వాత ద వుమన్ ఫ్లడ్. ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాను. ఓకే, అయితే ఈ ఘట సర్పం ఏం చేసిందంటే ఈ పిల్లాడిని సంహరించాలని చూస్తుంది, పిల్లాడు పుట్టగానే. అయితే ఇప్పుడు ఈ నూతన యెరూషలేం గురించి చూడాలంటే ఒక వచనం చూడాలి. అది చెప్తాను, ఆ వచనం చూసి చెప్తాను. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం.
అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అది. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు పౌలు. ఒక్క నిమిషం నేను చూసి చెప్తాను. ఎక్- ఇందులో పాత యెరూషలేం కూడా వస్తుంది. నేను ఇంతకుముందు కవర్ చేసిన పాయింట్ కూడా వస్తుంది. అది పైన 25వ వచనంలో. చదువు అది కూడా. ఈ హాగర్ అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి ఎద్దీటై ఉన్నది. ఓకే ఓకే. సో అదనమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు పౌలు. పాత పాత యెరూషలేము, కొత్త యెరూషలేం, నూతన యెరూషలేం గురించి. అయితే ఇక్కడ ఈ నూతన యెరూషలేంని హెవెన్లీ అంటే పరలోకపు యెరూషలేంని మన తల్లి అంటున్నాడు. 26వ వచనంలో ఆమె ఆమె ఫ్రీ, ఉమెన్ హూ ఇస్ ఫ్రీ అండ్ వీఆర్ హర్ చిల్డ్రన్ అంటున్నాడు. ఫ్రీని ఏమంటారు, ఫ్రీడమ్ ఏమంటాం తెలుగులో? స్వతంత్రం. ఆమె స్వతంత్రురాలు, ఆమె మనకు తల్లి అంటున్నాడు. అయితే ఇక్కడ ఇక్కడ కూడా పరలోకపు ఇక్కడున్న స్త్రీ కూడా అదే అన్నమాట. ఆమె కాలు కింద ఉన్నది చంద్రుడు. అయితే ఇది మేరీను జీసస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ 5వ వచనంలో ఒకసారి 5వ వచనం చదవా? సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువు నామ కనగా ఆమె శిశువును దేవుని యొద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడెను. సో ఈ పిల్లాడు పరలోకంలోకి వెళ్ళిపోయాడు, సింహాసనం ముందు వెళ్ళిపోయాడు కాబట్టి ఇది యేసు ప్రభువే అంటారు. అయితే అది కాదు అని నేను ఇప్పుడే చూపిస్తాను. కింద ఉంటుంది వచనము. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాము. ఇప్పుడు ఈ నూతన యెరూషలేం అన్నది గర్భవతి అయ్యి ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. తర్వాత ఆ మగ శిశువు అన్నది పరలోకం కొనుక్కోబడ్డది. తర్వాత ఇంకా పౌలు చెప్పింది ఏంటంటే మనందరం నూతన యెరూషలేంకి ఆమె మన తల్లి అంటున్నాడు. అయితే ఇక్కడ నూతన యెరూషలేం ఏమిస్తుందంటే పిల్లలకి జన్మనిస్తుంది. అంటే దేశాలకి జన్మనిస్తుంది. దేశాలకి, క్రైస్తవ దేశాలకి జన్మనిస్తూ ఉంటుంది. ఆమె పని అది. దేశాలకి జన్మనిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక దేశం పుడుతుంది. చరిత్రలో ఇక్కడ ఒక దేశం పుడుతుంది. అయితే అప్పుడు దాకా లేని దేశం పుడుతుంది అనమాట. ఇక్కడ మనం చరిత్రలో చూసుకుంటే అప్పుడు దాకా లేని దేశం ఏంటంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఈ 2 ఖండాలు ఉన్నాయి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా 2 ఖండాలు ఉన్నాయి. అవి అప్పుడు దాకా ఎవరికి తెలియవు భూమి మీద ఉన్నాయని. సో అక్కడ దేశాలు తయారవుతున్నాయి అన్నమాట. ఆ దేశాలు తయారవుతూ ఉంటే జరుగుతున్న సంఘటనలు ఇవి. అయితే ఇక్కడే అప్పటికి యూరోప్ ఉంది. ఐరోపా ఖండంలో మొత్తం క్రైస్తవత్వం ఉంది అప్పటికే. ఐరోపా ఖండం నుంచి వలస వెళ్ళిన వాళ్ళే ఈ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో ఏమంటారు అక్కడ వెళ్ళి స్థిరపడ్డారు. సో ఆ సన్నివేశం అనమాట ఇక్కడ జరుగుతున్న సన్నివేశం. అంటే ఏంటంటే ఇక్కడ ఒక దేశం పుడుతుంది. ఆ దేశము దేవుని దగ్గరికి వెళ్ళింది అంటే ఆ దేశము క్రైస్తవ దేశం అని అర్థము. ఈ ఐరోపా ఖండం నుంచి ఈ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాకి వీళ్ళు వలస వెళ్ళారు అందరూ. నెక్స్ట్ 7వ వచనం. అందరి పరలోకమును యుద్ధము జరిగెను. మీ మేకాయేలును అతని దూతలను ఘటసర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలువ లేకపోయారు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. అయితే ఇక్కడ పైన ఏమన్నాడంటే 3 వంతుల నక్షత్రాల్ని వాడి తోకతోని కింద పాడేశాడు భూమి మీదకి అంటున్నాడు. అంటే
ఇక్కడ క్రైస్తవులే మోసపోయారనమాట. ఐరోపా ఖండంలో ఉన్న క్రైస్తవులే మోసపోయారనమాట. మోస మోసపోయి మూడో వంతు క్రైస్తవులు మోసపోయారు. యుద్ధంలోకి లాగుతున్నాడు వాడు వాళ్ళందరినీ. అయితే 7వ వచనంలో యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైతే మిఖాయిలును అతని దేవదూతలు, తర్వాత ఈ ఘట సర్పమును వాడి దేవదూతలతో ఇద్దరు యుద్ధం చేసుకున్నారు అని రాస్తుంది. ఇది మొదటి ప్రపంచ యుద్ధం. ఇక్కడ స్టార్ట్ అయింది వార్. అంటే అక్కడ అమెరికా ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. ప్రపంచ యుద్ధం ఒకటి మొదలైంది. అయితే ఇక్కడ ఏమని రాస్తుంది, బట్ హీ వాస్ 8వ వచనం. ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరి, గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. అయితే అవి ఓడిపోయారు అనమాట. వాళ్ళు ఎవరైతే ఘట సర్పం వైపు మొగ్గారో వాళ్ళు యుద్ధం ఓడిపోయారు. క్రైస్తవులే గెలిచారు అనమాట. తర్వాత 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అదే. సో అంటే క్రిస్టియన్ కాని వాళ్ళు ఎవరైతే యుద్ధం చేశారో వాళ్ళు వాళ్ళ ఎవరైతే మోసపోయారో, క్రైస్తవులు అయ్యుండి కూడా మోసపోయారో వాళ్ళు స్థానం కోల్పోయారనమాట పరలోక రాజ్యంలో. అయితే నెక్స్ట్ 13వ వచనంకి వెళ్ళిపో. ఆ ఘట సర్పము దాని భూమి మీద పడద్రోయబడి ఉండుట చూసి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకి ఎగిరినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. నెక్స్ట్. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవడనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుకకు వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. తర్వాత 17వ వచనం చదువు. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుతూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమును నిలిచెను. సో ఇక్కడ ఏమని ఉందంటే ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నాడు. ఈ ఘట సర్పం ఏంటిది, త్రోయబడ్డది, భూమికి త్రోయబడ్డది. అంటే ఇంకా చర్చ్ లో దానికి ప్లేస్ లేదు. మోసపోయిన వాళ్ళంతా త్రోయబడ్డారు, వాళ్ళకి ప్లేస్ లేకుండా అయిపోయింది. తర్వాత ఇక్కడ 17వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే ఈ ఘట సర్పం కోపంతో వెళ్ళి ఎవరితో యుద్ధం చేస్తుందట, ఆ స్త్రీ యొక్క మిగిలిన పిల్లలతోని, ఆ స్త్రీ యొక్క మిగిలిన పిల్లలతోని యుద్ధం చేస్తుందట. వాళ్ళెవరు ఆ మిగిలిన పిల్లలు? దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనే వాళ్ళు. తర్వాత యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. సో ఆ స్త్రీకి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంత పైన వచనాల్లో మనం చూసాం కదా, ఒక మగపిల్లాడు పుట్టాడు, తర్వాత ఆ మగపిల్లాడిని చంపేయాలనుకుంది ఘట సర్పం అని, ఆ మగపిల్లాడు పరలోకంకి వెళ్ళబడ్డాడు అని. అది క్రిస్టియన్ దేశం అంతే, దాని అర్థం అదే. అంతేగాని ఆమె మేరీ కాదు, ఆ పుట్టిన పిల్లాడు యేసు కాదు. యేసే అయి ఉంటే కనుక ఈ మిగిలిన పిల్లలు ఎవరు? ఆల్రెడీ యేసు యొక్క సాక్ష్యాన్ని నిలబెట్టుకుని దేవుని ఆజ్ఞలు గైకునే మిగిలిన పిల్లలంతా ఎక్కడి నుంచి వచ్చారు అన్నది ప్రశ్న అవుతుంది ఈ వచనంలో. సో ఇదబ్బా, ఇది మొదటి ప్రపంచ యుద్ధము. నెక్స్ట్ 13వ అధ్యాయంలోకి వెళ్దాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగమును సముద్రంలో నుండి పైకి వచ్చి చూసింది. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను.
ఓకే. ఇక్కడ ఏంటిది, ఇంతకుముందు అయిపోయింది. అక్కడితో అయిపోయింది అది. ఇక్కడ ఇక్కడ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సముద్రంలో నుంచి ఒక క్రూర మృగం వస్తుంది. ఇది ఇది ఘటసర్పం కాదు. ఇది క్రూర మృగము. ఇది బయటకు వస్తుంది. దీనికి 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. అయితే 10 కొమ్ముల మీద ఇప్పుడు 10 ఇవి ఉన్నాయి. కిరీటంలో కిరీటంలు ఉన్నాయి. 10 కిరీటంలు ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క తల మీద ఒక హేయకరమైన దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. అయితే ఇక్కడ నెక్స్ట్ 2వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను చూసిన ఆ మృగము చిరుతపులను పోలి ఉండను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ ఇది దానియేలు గ్రంథం చదివితే తెలుస్తుంది. ఈ లెపర్డ్, తర్వాత బేర్, తర్వాత సింహము, ఇదంతా ఏంటంటే దానియేలు గ్రంథం చదివితే అర్థమవుతుంది. అక్కడ ఇవన్నీ రాజ్యాలు ఏం లేదు, కూలిపోయిన రాజ్యాలు, ఆల్రెడీ కూలిపోయిన రాజ్యాలు అవి. బబులోను, తర్వాత పర్షియా, తర్వాత గ్రీస్, తర్వాత రోము. సో ఇవన్నమాట. దాన్నే చెప్తున్నాడు ఇక్కడ. ఆ రాజ్యాల మీద ఉన్న క్రూర మృగం ఇది. అయితే ఈ క్రూర మృగానికి ఎవరిచ్చారు అధికారము? ఘటసర్పం ఇచ్చాడట. భయంకరమైన అథారిటీ, అంటే బలము, అధికారాన్ని ఇచ్చాడు. ఇది 3వ వచనం చదువు. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనములందరూ మృగము వెంట వెళుతూ ఆశ్చర్యపడుచుండిరి. ఒక నిమిషం. ఇక్కడ ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిందని చెప్పా కదా పోయిన అధ్యాయంలో. అప్పుడు జర్మనీ ఓడిపోయింది, చావు దెబ్బతింది జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో. దాని ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. తర్వాత అప్పులు తీర్చుకుంటూ కూర్చుంది అది. దానికి అసలు ఉద్యోగాలు లేవు, ఏమీ లేదు, ఫుడ్ కూడా దొరకడం కష్టం అయిపోయింది. అంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది జర్మనీ. దాని ఆస్తులు అంతా అమ్ముకొని అప్పులు తీర్చాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితి ఉండింది. దాని కరెన్సీ, దాని డబ్బులు విలువ కూడా పడిపోయింది ఘోరంగా. అట్లాంటి పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న జర్మనీ 2వ ప్రపంచ యుద్ధంలో సూపర్ పవర్కి వెళ్ళిపోయింది హిట్లర్ కింద. సో చావు దెబ్బ నుంచి మళ్ళీ అది కోలుకుంది. జర్మనీ ఒక తల అంటే ఒక దేశం. అది జర్మనీ గురించి చెప్తున్నాడు 3వ వచనంలో. అయితే దాన్ని చూసి, అది కోలుకోవడం చూసి మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోయిందట. ఆశ్చర్యపోయి దాన్నే వెంబడించడం మొదలెట్టారు. 4వ వచనం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారం చేసి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారం చేసిరే. అదే. సో హిట్లర్ స్టార్ట్ చేసిన వార్ మెషిన్ చూసి ఎవర్రా బాబు యుద్ధం చేయగలుగుతారు జర్మనీతోని, ఆ రేంజ్ లో నడిచింది 2వ ప్రపంచ యుద్ధంలో. వాడు స్టార్ట్ చేసింది యుద్ధం. 5వ వచనం. డంబపు మాటలను దేవదోషులను పలుకుతూ ఒక నోరు దానికి ఇవ్వబడను. మరియు 42 నెలలు తన కార్యము జరుపునధికారము దానికి ఏర్పాటాయను. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ కూడా చదివేసాయి. ప్రతి వంశము మీద, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. ఇక్కడ ఏంటంటే ఈ క్రూర మృగమట క్రీస్తు పిల్లల మీద యుద్ధం చేస్తుందట. అదే దేవుని యొక్క పరిశుద్ధ జనాల మీద యుద్ధం చేస్తుంది. తర్వాత వాళ్ళ మీద గెలుస్తుంది అని రాస్తుంది.
జర్మనీ ఆల్మోస్ట్ యూరోప్ ని కాంకర్ చేసింది. ఉమ్, యూరోప్ ని కాంకర్ చేసింది రెండో ప్రపంచ యుద్ధంలో. ఫ్రాన్స్ ఓడిచ్చింది. తర్వాత కొన్ని దేశాల్లోకి ఊరికే వెళ్ళిపోయింది అట్లనే లోపలికి. ఉమ్, హిట్లర్ కాలంలో. ఉమ్, తర్వాత యూకే ఒక ఆఫ్రికాలో ఉన్న కాలనీస్ అంటే అదే బానిస దేశాలు. ఉమ్, వాటి మీద కూడా వెళ్ళి యుద్ధం చేసి వీటి బానిస దేశాలుగా మార్చుకున్నారు కూడా. ఉమ్. ఓకే, 8. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్నారు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము ఎవరి పేరు వ్రాయబడి లేదో వారు ఆ మృగముకు నమస్కారం చేయదు. ఓకే, నెక్స్ట్ 11వ వచనంలో. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూరము పైకి వచ్చేట చూసింది. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాటలాడుతున్నది. జపాన్ది ఇప్పుడు వస్తుంది, చదువు 12. రెండో అది ప్రపంచ యుద్ధంలో జపాన్. అది ఆ మొదట క్రూరముకున్న అధికారపు చేష్టలని దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టు గొప్ప సూచన చేస్తున్నది. ఇది పర్ల్ హార్బర్ అబ్బా. పర్ల్ హార్బర్ వినే ఉంటావు కదా. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అమెరికా స్థావరాల మీద అటాక్ చేసింది. ఆ ఏరియా పేరు పర్ల్ హార్బర్ అంటారు. అక్కడ అమెరికా షిప్లు అన్ని ఉంటే, షిప్లు ఉంటే 3000 మందిని చంపింది జపాన్. అందుకే యుఎస్ వెళ్ళి దాని మీద న్యూక్లియర్ బాంబ్స్ వేసింది. అదనమాట. ఆ వచనం అది. సో 13వ వచనము క్లియర్ కట్ గా ఆకాశం నుంచి అగ్నిని కురిపించింది అట్లా. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరమృగములకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుతూ ఆ మృగం ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుతున్నది. 16వ వచనం చదువు. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటిని ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతము చేస్తున్నది. జపాన్ లో ఆ కాలంలో ఎట్లుండిందంటే రెండో ప్రపంచ యుద్ధంలో రాజు పరిపాలించేవాడు జపాన్ని. ఆ రాజు ఎట్లాంటి అంటే దేవుడు అని ప్రకటించుకున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా వాళ్ళు వెళ్ళి పట్టుకొని వాడిని, నువ్వు ప్రకటించుకో, నేను దేవుడిని కాదు మనిషిని అని చెప్పి ప్రకటించుకొని నిన్ను బతకనిస్తాము, లేకపోతే నేను చంపేస్తాము అని చెప్పారు. అప్పుడు వాడు ఒప్పుకున్నాడు, నేను మనిషినే దేవుడిని కాదు అని. వాడి కోసం, ఆ రాజు కోసం కామకాజీ అటాక్స్ అంటారు, చెరీ బ్లాజమ్ అంటారు. అదేంటంటే అమెరికా షిప్లు వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎక్కుతారు వాళ్ళు, జపాన్ వాళ్ళు. ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా డైవ్ కొడతారు. ఇంకా బాంబులు లేవన్నమాట వేసుకోవడానికి వాళ్ళ దగ్గర. సో ఫ్లైటే బాంబ్ అనమాట. పోయి సూసైడ్ చేసుకుంటారు. అంతగా నమ్మేవాళ్ళు వాళ్ళ రాజుని. వాడి కోసం అట్లా సూసైడ్ లో చేసుకున్నారు వాళ్ళంతా. ఎవడాడు? జపానోడా? జపాన్ రాజు. అది ఈ రెండో ప్రపంచ యుద్ధం స్టోరీ. మరి ఇది 18వ వచనంలో ఆ రాజు సంఖ్య ఏదో చెప్పాడు, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనేమో.
అది ఒక మనిషిని సంఖ్య. అది ఆ సంఖ్య 666. కొన్ని ప్రాచీన ప్రజల్లో 616 అని పాఠ్యాంశంలో ఇందులో జ్ఞానము కలదు. అవును. సో అది ఆ రాజుది నంబర్ అయినా అయి ఉండాలి, లేకపోతే వాళ్ళ మతం వాళ్ళ మతం యొక్క లీడర్ అయినా అయి ఉండాలి. వాళ్ళ మతం బుద్ధిజం ఏమో మరి, జపాన్ వాళ్ళది ఆ టైంలో. ఆ టైంలో మరి చూడాలి, అది తెలీదు ఆ నంబర్ ఎట్లా అని. ఓకే, ముందుకు వెళ్ళిపోదాము. నాకు అది క్లారిటీ లేదు, అందుకే ముందుకు వెళ్ళిపోదాం అంటున్నా. మృగము సంఖ్య 666 అంటున్నారు కదా. అవును, మృగానికి తలాలు ఉన్నాయి కదా, చాలా దేశాలు ఉన్నాయి కదా. ఓకే ఓకే. నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళు. 14. 8వ వచనంకి వెళ్ళు. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమున సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులను కూలిపోయినని చెప్పాను. పడిపోయింది అన్నాడు. యుద్ధం అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ 9వ వచనం కూడా చదువు. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చే గొప్ప సర్పముతో ఇలాగూ చెప్పాను, ఆ మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి తన నసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునే ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపుల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. 11 కూడా. వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచెను. ఆ క్రూరముకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనా వేయించుకుని ఎడల వాడును రాత్రింభగములు నెమ్మది లేని వారై ఉందరు. దేవుని ఆజ్ఞను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంటే ఓకే. 13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటనే, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు, వారి క్రియలను వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. ఓకే. నెక్స్ట్ ఈ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఏమైందంటే గొప్ప రివైవల్ వచ్చింది. రివైవల్ అంటే ఏమంటారు తెలుగులో? ఉజ్జీవం వచ్చింది క్రైస్తవత్వంలో. అది చెప్తున్నాడు 14వ వచనంలో, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. 14, 15, 16. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘమును కనబడను, మనుష్య కుమారుని పోలని ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలిగి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, మూల భాషలో ఎండిపోయి ఉన్నది, కోతకాలం వచ్చుతున్నది, నీ కొడవలని పెట్టి కోయమని గొప్పగా స్వరముతో ఆ మేఘముల మీద ఆసీనుడై ఉన్న వాడితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలు ఈ భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమున ఆలయంలో నుండి ఇప్పుడు 16 దాకా చదివావు కదా, అది ఉజ్జీవం అన్నమాట. అది ఉజ్జీవము. ఇదేమో 17 నుంచి 19 వరకు ఏంటంటే అది దేవుని ఒక ఉగ్రతని కోస్తారు మొత్తం. అంటే ఏంటి, న్యూక్లియర్ వెపన్స్ ఇదంతా. ఈ తర్వాత కోల్డ్ వార్ అన్నమాట. కోల్డ్ వార్ నడిచింది. ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికాకిను రష్యాకి మధ్యలో వెపన్స్ అంటే మారణాయుధాల పోటీ జరిగింది అన్ని రంగాల్లో. నీటిలో, ఆకాశంలో, భూమి మీద స్పేస్ రేస్ నడిచింది. అంటే ఆకాశం పైకి వెళ్ళిపోవడం కూడా. ఆ టైంలోనే అమెరికా
చంద్రుడి మీద కూడా వెళ్ళొచ్చారు. ఉమ్, అది చూడొచ్చు ఇక్కడ 17, 18, 19 బేసికలీ ఆయన ఉగ్రతని అంతా కలెక్ట్ చేస్తారనమాట. అంటే వెపన్ కోల్డ్ వార్ అది. చదివితే చదువు. ఉమ్. ఇంకొక దూత పరలోకమనున్న ఆలయంలో నుండి వెడలి వచ్చిన ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలిని కలవాణిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్ష పెద్ద తోటిలో వేసెను. ఓకే. దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. అదే. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెమును మట్టుకును ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించును. 16వ అధ్యాయం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటనే. ఒక్క నిమిషము అక్కడ ఆపేసాయి. 7 దేవదూతలు అక్కడ దేవుని ఉగ్రతని భూమి మీద పోస్తారు. అయితే 6వ దూత తన పాత్రను యూఫ్రటీసును మహా నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను. అయితే ఇక్కడ యూఫ్రటిస్ అంటే అది ఇరాక్ లో ఉన్న, ఇవాళ రోజున ఇరాక్ లో ఉండే నది. దాని మీద ఉగ్రత పోసినప్పుడు తూర్పు దిశ నుంచి ఉన్న రాజులకి దారి తయారు చేయబడ్డదట. అంటే స్టోరీ అంతా ఇప్పుడు తూర్పు దిశ రాజుల మీదనే నడుస్తూ ఉంటుంది అనమాట. ఇజ్రాయెల్ తూర్పు దిశగా ఉన్న స్టోరీ ఇది. తర్వాత 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. చదువు. అవి సూచనలు చేయనట్టి దయ్యములు ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని మరి వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. అంతే అక్కడ. అయితే ఇక్కడ 3 రకాల ఆత్మలు వచ్చాయి. అవి దురాత్మలు కప్పల వలె ఉన్నాయట. ఘట సర్పం నుంచి, క్రూర మృగం నుంచి, అబద్ధ ప్రవక్త నుంచి. అబద్ధ ప్రవక్త అంటే మనం చూసాము అది ఇస్లాం అని. ఇప్పుడు ఈ క్రూర మృగం అన్నది ఏంటి అన్నది నెక్స్ట్ చూడాలి. ఘట సర్పం అన్నది ఆత్మీయ ప్రపంచం కాబట్టి అది సైతాన్, అది అందరికి తెలుసు, సాతాన్ అని. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలు ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనిపరిచెదను. ఇక్కడ మహావేశ్య అన్నాడు. మహావేశ్య అంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను నేను. బైబిల్ భాషలో వేశ్య అంటే ఐడలేటరీ. ఐడలేటరీ అంటే విగ్రహారాధన. అయితే విగ్రహారాధన చేసిన నష్టము ఏంటో, విగ్రహారాధన చేసినంత నష్టం ఎవరు చేయలేదు ఆదిమ సంఘానికి. అందుకే రోమ్ని కూడా, రోమా సామ్రాజ్యాన్ని కూడా బబులోన్ అని చెప్పి పిలిచాడు ఎవరు, పీటర్. ఆ వచనం కూడా చూపించాను, అది గుర్తుంచుకొని ముందుకెళ్దాం. సో ఇప్పుడు విగ్రహారాధన మీద తీర్పు తీరుస్తున్నాడు అనమాట దేవుడు. 2వ వచనం. భూరాజులు ఆమెతో వ్యభిచరించవి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములు మొత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదోషణ నామములతో నిండుకుని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుని ఉన్న ఒక స్త్రీని చూచుతుంది.
ఉమ్, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై హేయమైన కార్యములతో తాను చేసిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఈ యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. నెక్స్ట్. దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉండెను: మర్మము. వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. బబులోన్ అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు ఇక్కడ. మరియు ఆ స్త్రీలు పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ఇక్కడ చెప్తున్నాడు 6వ వచనంలో క్లియర్ గా చెప్తున్నాడు యేసు సాక్షుల రక్తంతో మత్తిల్లి ఉంది అని. ఆదిమ సంఘం గురించి చెప్తున్నాడు. ఆ దూత నాతో ఇట్లను నీవేళ ఆశ్చర్యపడితివి. ఈ స్త్రీ గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగిన దాని మోయిచున్న క్రూర మోహమును గూర్చిన మర్మము నేను నీకు తెలిపెదను. నీవు చూసిన మృగము ఉండిన గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జనముల నుండి పైకి వచ్చి తగుకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. ఒకప్పుడు ఉండిందట ఈ క్రూర మృగము, ఇప్పుడేమో లేదు, మళ్ళీ వస్తున్నదా అగాధంలో నుంచి వచ్చి నాశనానికి వెళ్తుంది అంటున్నాడు. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథం ముందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వస్తున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. నెక్స్ట్. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడను. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. కొంతమంది ఏమో దీన్ని రోమా సామ్రాజ్యం అంటారు. పోప్ రోమ్ లో ఎక్కడ ఉంటాడో అది అని అంటారు వాళ్ళు. కానీ అది రాంగ్. ఎందుకంటే డెఫినేషన్ ఏంటంటే బబులోన్ అంటే ఏంటి అంటే విగ్రహారాధన. నెక్స్ట్ 10వ వచనం. మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ 7 తలాల్లో 5 తలాలు కూలిపోయినాయట. ఇంకా ఒకటేమో ఆల్రెడీ వచ్చేసింది, ఇంకోటేమో రావాల్సింది ఉంది. ఆ 2వ వాడు వచ్చినప్పుడు కొద్దిసేపే ఉండాలి వాడు అని అంటున్నాడు. 5 రాజులు పోయారు. ఇప్పుడు అంటే ఏంటి, జర్మనీ, జపాను, ఇటలీ ఇవన్నీ ఏంటంటే సైలెంట్ అయిపోయినాయి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత. అవన్నీ సైలెంట్ అయిపోయినాయి. ఇప్పుడు నడుస్తుంది రష్యా. రష్యా వచ్చింది బయటికి. నెక్స్ట్ చైనా ఒకటి ఉంది, వాడు ఇంకా రాలేదు. వాడు వస్తే కనుక కొద్దిసేపే ఉండాలి వాడు. అది 11. ఉండినదియో ఇప్పుడు లేనిదయోనైనా ఈ క్రూరముఖము ఆ 7 పాటు ఒకడినై ఉండి తానే 8వ రాజుగుచు నాశనమునకు పోను. 12. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారది వరకు రాజ్యమును పొందలేదు గాని ఈ ఒక్క గడియ క్రూర ముఖముతో కూడా రాజు వలె అధికారము పొందుదురు. ఇక్కడ ఏంటంటే ఈ 10 కొమ్ములు 10 రాజులు. వీళ్ళు 10 రాజులు అంటే అది ఎట్లా అంటే ఇది 10 ఇస్లామిక్ దేశాలు ఇవి. 10 ఇస్లామిక్ దేశాలు ఇవి. వీళ్ళు 1 గంట సేపు అధికారం పొందుతారట ఈ క్రూర మృగంతో పాటు. క్రూర మృగం మీదే ఉన్నాయి ఈ 10 కొమ్ములు. అయితే ఇదంతా ఏంటంటే వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అవుతున్నారు. 10 కొమ్ములు, 10 ఇస్లామిక్ దేశాలు, రష్యా, చైనా. ఎందుకు అంటే ముందుకెళ్ళిన తర్వాత చెప్తా ఎందుకు అని. 13వ వచనం. మీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.
ఆ, ఈ 10 కొమ్ములు ఏంటట, ఈ 10 కొమ్ములు ఏకాభిప్రాయం గలవారై వాళ్ళ అధికారాన్ని క్రూర మృగానికి అప్పచెప్తారు. అంటే ఏంటి, ఇస్లాము దాని యొక్క బలాన్ని తీసుకుపోయి కమ్యూనిజానికి అప్పచెప్తుంది. 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించను. ఈ 10 కొమ్ములు అంటే ఇస్లామిక్ దేశాలను రష్యా, చైనా, రష్యా కానీ ఈ రష్యా ఆల్రెడీ మొదలెట్టేసింది యూక్రెయిన్లో యుద్ధము. సో వాళ్ళు ఎవరితోని ఈ 10 కొమ్ములను రష్యా, చైనా కలిసి ల్యాంబ్ అంటే గొర్రెపిల్ల మీద యుద్ధం చేస్తారట. కానీ గొర్రెపిల్లే గెలుస్తుందట. సో ఇప్పుడు 2 సంవత్సరాలు అయినట్టుంది యూక్రెయిన్ యుద్ధం నడుస్తూ. చూడాలి, ఇక్కడ వచనం అయితే క్లియర్ గా చెప్తుంది గొర్రెపిల్ల గెలుస్తుంది అని. ఎందుకంటే ఉక్రెయిన్ లో ఉంది క్రిస్టియన్స్. సరే, నెక్స్ట్ వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు, పుతిన్ గడు స్టార్ట్ చేశాడు. కానీ ఇక్కడ వచనం చెప్పేది ఏంటంటే గొర్రెపిల్ల గెలుస్తుంది అని చెప్పి రాస్తుంది. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. సో చూడాలి ఏం జరుగుతుంది అని. తర్వాత నెక్స్ట్ 15. మరి ఆ దూత నాతో ఎలాగో చెప్పెను, ఆ వేష్ట కూర్చున్న చోట నీవు చూచిన ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును. నెక్స్ట్ 16. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కు లేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తుగా కాల్చివేతురు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ కమ్యూనిజమును ఇస్లాము కలిసి హిందూయిజంని ఘోరంగా ద్వేషిస్తున్నారట. సో హిందువులతో యుద్ధం చేసి వాళ్ళు అదేంటి నగ్నంగా చేసి మాంసం తిని అగ్నితో కాల్చేస్తారట. సో అది జరగబోతుంది. ఇదంతా ఎప్పుడు అంటే పైన యుద్ధం అయిపోయిన తర్వాత నెక్స్ట్ యుద్ధం ఇది 16వ వచనంలో. 17వ వచనం. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారు తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించటం వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితే అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమును సత్యవంతులను మన నామమును గలవాడు. అయితే నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధమును జరిగించుతున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. వ్రాయబడిన యొక్క నామం ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుకుందిరి. జనములను కొట్టకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుస్తున్నది. ఆయన ఇనప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యము త్రొట్టిని త్రొక్కును. రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అను నామం ఆయన స్వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉన్నట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించరండి. రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చున్న వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకే దాని దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను. నెక్స్ట్
మరియు ఆ గుర్రముల మీద కూర్చున్న వానితో ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూరముఖమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా సూచితుంది. సో ఇక్కడ యేసు ప్రభు రెండో రాకడ అయిపోయింది. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఈ క్రూర మృగమును భూరాజులు, ఈ 10 మంది రాజులను క్రూర మృగము కలిసి ఆయనతో యుద్ధం చేయడానికి తయారయ్యారు. అంటే ఇస్లాము, కమ్యూనిజం. నెక్స్ట్ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరు గ్రంథముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. సో వాళ్ళు నిత్య నరకాగ్నిలో వేయబడ్డారనమాట. అంతే. ద నెక్స్ట్ ఆఖరి వచనం చదివేసాయి. కడమవారు గుర్రముల మీద కూర్చున్న వారిని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసం పక్షులని కుడిపార తిని. అంతే. నెక్స్ట్ 1000 ఏళ్ల పరిపాలన మొదలవుతుంది. అది అంతే. ఇదేనా నేను చెప్పాలనుకున్నా.